యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. ఈయన పేరు రెవరెండ్ డాక్టర్ ఇస్సాకు చిక్కం. ప్రార్థనా శక్తి అనే ఒక టీవీ ప్రోగ్రాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటారు. తైలాభిషేక పండుగలు, తైలాన్ని అభిషేకం చేసి ప్రతిష్ఠ తైలాన్ని మీ శిరస్సు మీద ప్రోక్షణ చేసి దేవుని ఆశీర్వాదాన్ని పలకటానికి అని విపరీతంగా ప్రతి సిటీలో ప్రాఫిట్ ఇన్ సిటీ అంటూ ఆయన విస్తృతంగా తన బ్రాంచెస్ ని వ్యాప్తి చేసుకుంటా ఉన్నారు. అయితే ఈయన ప్రవక్తగా చెబుతున్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పారు ఆయన? ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్నాడు దేవుడు. పాలు దీవెనకు సూచన. పాలు తేనెలు ప్రవహించు దేశము పాలస్తీనా ప్రాంతం గురించి బైబిల్లో రాశాడు. ప్రియులరా, పాలు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. పాలు ఎక్కడుంటాయంటే పాడి పశువులు ఉన్న చోట పాడు. పాలు అన్నింటిలో కలిసిపోతుంది. పాలు నీళ్ళలో కలుస్తుంది, అన్నిట్లో కలుస్తుంది. పాల్లోకి నీళ్లు పోస్తే ఎన్ని నీళ్లు పోసినా అది వెలిపిస్తానే ఉంటది. లీటర్ పాల్లో లీటర్ నీళ్లు కలిగితే ఎలా ఉంటాయి? 2 లీటర్ల నీళ్ళు అవుతాయా? 2 లీటర్ల పాలు అవుతాయి. యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు మధ్య నేనే నీ పాలు. పాలు పాలు అంటే ఏంటది? పాలు అంటే అర్థము భాగము, పోషన్ అని అర్థం. కానీ ఈయన ఈ గొప్ప సేవకులు ఏం చెప్పారంటే పాలు అంటే గేదె పాలు. ఆ పొదుగు కడిగి కొమ్ములు కడిగి దాన్ని శుభ్రం చేసిన తర్వాత అంతా మర్చిపోతాం. మనం పాలు తాగుతూ ఉంటాం, మజ్జిగ తాగుతూ ఉంటాం, నెయ్యి వేసుకుని ఇంకా ఎక్కువ తినేసింత లావు అయిపోతాం. పాలు అంటే బర్రె పాలు, ఆవు పాలు, పాలు, నీళ్లు, పాలు, తేనెలు. ఏంటండి ఇదంతా? ఇది ప్రవక్త అని పిలవబడే వ్యక్తి యొక్క వాక్య పరిజ్ఞానం అనుకోవాలా? వేల మందిని ముందు పెట్టుకొని ఆ పాలు అనే దాన్ని బర్రె పాలుగా మార్చి గంటన్నర ప్రసంగాన్ని చేశారండి. చాలా విచారకరం. మీరేమనుకుంటున్నారో ఈ మాటల గురించి కామెంట్ చేయండి.